30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని 1994 జూన్ 7 తారీఖు నాడు కేవలం 13 మందితో ఆత్మగౌరవము, ఉపాధి, ఉద్యోగాలు, విద్య మొదలైనటువంటి అంశాలలో మాదిగల జాతి వెనుకబడి ఉన్నది. కాబట్టి వాళ్ళకి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక సంకల్పంతో మందకృష్ణ మాదిగ గారు ఇదిమూడి అనేటువంటి ఒక గ్రామంలో కేవలం 13 మందితో స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం చిన్న చిన్న ఏరులై ఒక చిన్న నదులలో వారి చిన్న చిన్న నదులన్నీ ఒక మహానదిగా పారి ఒక మహాసముద్రంగా వెలసిల్లి ఈరోజు ఆ ఉద్యమ ఫలితాలు రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో మందకృష్ణ గారు కేవలం వర్గీకరణ పోరాటంతో పాటు అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు చేయడం జరిగింది. వాటిలో అనేకమైనటువంటి ఫలితాలు కూడా రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల 3 దశాబ్దాల ఉద్యమ కాలంలో అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి చీత్కారాలు, అనేకమైనటువంటి సత్కారాలు, అనేకమైనటువంటి చీలికలు, ఇట్లా అనేకమైనటువంటి అవమానాలు భరిస్తుంది. ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలో చేరకుండా, ఏ పదవులకు అంకితం కాకుండా కేవలం మాదిగ జాతి ఉద్యమాన్ని మాత్రమే భుజం పైన వేసుకొని ఈ సుదీర్ఘంగా ఈ పోరాటం చేయడం ద్వారానే ఈ ఫలితాలు రావడం జరిగింది. ఒకసారి 2000 ఏప్రిల్ మాసంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం చేత 2004 వరకు మాదిగలకు గత 50 సంవత్సరాల నుంచి రానటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కేవలం 4 సంవత్సరాల్లో దాదాపు 30,000 పైకి చిరుకు మాదిగ ఉద్యోగులకు, మాదిగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. కేవలము వీళ్ళు ఈ ఫలితాలను జీర్ణించుకోలేనటువంటి సోదర కుల సంఘాలు సుప్రీంకోర్టులో వేయడం ద్వారా నవంబర్ 5 తారీఖు నాడు 2004లో మళ్ళీ కొట్టేయడం జరిగింది. దాంతో మొదటి స్థితికి వచ్చినా కానీ అన్నగారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో పోరాటం చేసి ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి సందర్భం అనేకమైనటువంటి రాజకీయ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తీస్తానంటే నేను ఎవరితోనైనా దోస్తాన కడతానటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు, మాదిగ జాతి యొక్క వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకుపోవడం దృఢమైనటువంటి సంకల్పం కావచ్చు, ఎక్కడ కూడా ఆగకుండా తీసుకురావడం జరిగింది. ఆ యొక్క పోరాట ఫలితాలు ఇలా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి మాల సోదరులకు ఒక చిన్న విన్నపం, ఇది ఎవరికో వ్యతిరేకం కాదు, మీకు వ్యతిరేకం కాదు. ఒక పెద్ద ఇల్లు ఉన్నప్పుడు, సంసారం పెద్దగా అయినప్పుడు మధ్యన ఒక అర్ర పెట్టుకుంటాము, దాంతో మనం విడిపోయినట్టు కాదు. మీకు మేము వ్యతిరేకం కాదు, మాకు మీరు వ్యతిరేకం కాదు. పెద్ద అర్ర ఉన్నప్పుడు, పెద్ద ఇల్లు ఉన్నప్పుడు మధ్యలో నుంచి గోడ పెట్టుకొని అన్నదమ్ములు సంసారం చేసుకుంటాం. అదేవిధంగా అట్లే భావించాలి తప్ప వేరుపడంత మాత్రాన, గోడ పెట్టుకున్నంత మాత్రాన నీవు నేను వ్యతిరేకులం కాదు, శత్రువులం కాదు. కాబట్టి మీరు ఆ రకంగా భావించవద్దు. సామాజిక ఉద్యమాలు ఎప్పటికప్పుడు మనం కలిసే పోరాటం చేద్దాం. దీంతో అయిపోలేదు. అనేకమైనటువంటి రేపు జరగబోయేటువంటి అగ్రవర్ణాల యొక్క దాడుల నుంచి మనం అందరం కలిసి ఎదిరించాలి. ఉపాధి అవకాశాలు సమానంగా తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా భావించాలని మీ అందరికీ మరొకసారి ఈ క్రెడిట్ అనేది మందకృష్ణ మాదిగ గారి తర్వాత మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే గత బీఆర్ఎస్ పార్టీ కూడా మేము దీనికి సంబంధించి మేము తీర్మానం చేసినాం, ఇది మా క్రెడిట్ అని వాళ్ళు అంటున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఆర్డినెన్స్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. అటు మోడీ గారికి ఇస్తారా, మందకృష్ణ గారికి ఎవరికి ఎక్కువ క్రెడిట్? మొట్టమొదటి క్రెడిట్ అంతా కూడా మందకృష్ణ 99% మందకృష్ణ మాదిగ గారి అన్నగారికి క్రెడిట్ దక్కుతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఎంఆర్పిఎస్ను అడ్డంగా నిలువుగా చిల్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్. మందకృష్ణ అన్నగారిని అసెంబ్లీనే అణిచివేస్తాం, ఇంకా అణిచివేస్తాం అనేటువంటి మాట కూడా అప్పటి సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయ సహకారాలు అందించలేదు. కాకపోతే ఒక్కసారి మాత్రం అన్ని పార్టీల యొక్క నాయకత్వాన్ని ఢిల్లీకి మాత్రం ఒకసారి తీసుకుపోవడం జరిగింది. కాకపోతే మొట్టమొదటి రాజకీయ పార్టీలు చెందాలంటే తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఫైనల్గా ఒక
క్రికెట్లో సిక్సర్ కొడితే ఎట్లా గెలుపు వస్తుందో ఆ రకంగా కొట్టించినటువంటి విధానంగా ఈరోజు వచ్చినటువంటి ఉద్యమాలు, ఈ ఉద్యమాలకు సహకరించినటువంటి అన్ని ప్రభుత్వాలకు ఎంఈఎఫ్ తరఫున, న్యూస్ తరఫున సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలందరికీ కూడా నిన్నటి తీర్పు ఒక మాదిగలకు స్వతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఇది 3 కొటేషన్లు అనుకున్నప్పుడు హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. ఇందులో మొట్టమొదటగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నుండి మేము విన్నది ఏంటి అంటే, చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరిగి రాస్తాయి అని చెప్పి ఆనాడు మేము ఒక స్లోగన్ లాగా అనుకున్నాం మొదలుపెట్టినప్పుడు. ఈరోజు నిజంగానే ఒక ఊరికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి మాదిగలు, ఒక నడుచుకుంటూ కచేరికాడికి వస్తుంది కూడా భయపడ్డటువంటి మాదిగలు ఇలా ఢిల్లీ పీఠాన్ని కదిలించి ఢిల్లీ ధర్మాసనాన్ని కూడా మన ఆవేదనను చెప్పి ఇలా ఢిల్లీలో గెలిచినటువంటి మాదిగలుగా మేము గర్వపడతా ఉన్నాం. దానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క అకుంఠిత దీక్ష, ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి నాయకత్వం, ఆయన పోరాట పటిమ, ఇవన్నీ ఎక్కడ ఏ చిన్న లోటుపాటు లేకుండా ఉద్యమం ఇన్ని రోజులు నడిపించింది కాబట్టి దీన్ని సక్సెస్ అయినామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసేది ఏంటి అంటే, ఇది ఒక మాదిగల గెలుపు కాదు, ఇంకోరి ఓటమి కాదు, ఇది సామాజిక న్యాయ గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కూడా మనం అందరం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ సమాజంలో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాదిగలు గెలిచిర్రు అనేది ఒక టాక్ వస్తున్నా కానీ, ఈ గెలుపులో ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి అభ్యుదయవాది యొక్క పాత్ర ఇందులో ఉంది. మేము ఏం చెప్తున్నామంటే, మాకు ప్రతి రాజకీయ పార్టీ అండగా ఉన్నది. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు వరకు కూడా మాకు అండగా ఉన్నది. కుల సంఘాలు అండగా ఉన్నాయి, అదేవిధంగా ప్రజా సంఘాలు అండగా ఉన్నాయి, మావోయిస్టు పార్టీలు కూడా మాకు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించినటువంటి సంస్థలు కానీ పార్టీ. అదే సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మాకు కులం లేదు అంటే మేము బలమైన కులం కాదు, మేము బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళం కాదు. మా యొక్క ఆవేదనను ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రముఖ పాత్ర పోషించినటువంటి మీడియా కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మేము ప్రత్యేకంగా సామాజిక ఉద్యమాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర టీవీ లేదు, అయినా ఒక సామాన్య కార్యకర్త మాట్లాడితే కూడా ఆ మాటను మీరు పేపర్లో వేసిరు, ఆ మాటను మీరు టీవీలలో వేసిరు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆయన ఆకాంక్ష ఏదైతే మాటలు ఏవైతున్నాయో ప్రజలకు చూపెట్టగలిగారు. కాబట్టి పేరున మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదే సందర్భంలో రేపు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకుపోయే నిర్ణయాలలో అంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మేము వెంటనే అమలు చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్పీడ్గా పోతుంది అనుకుంటున్నాం. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా వెంటనే స్పందించాలి. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాలలో, విద్యా అవకాశాలలో కూడా ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు అవకాశాలని గత 20 సంవత్సరాలుగా మేము కోల్పోయినాం, ఆ అవకాశాలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మళ్ళీ పోరాటాలు మాకు కొత్త కాదు, ఉద్యమాలు మాకు కొత్త కాదు. మేము ఉద్యమం ఎక్కడి నుంచి మొదలు పెట్టినా మళ్ళీ వస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఒక విజ్ఞప్తి, ఎప్పుడు సత్యం నిలబడుతుంది, నిజం గెలుస్తుంది. దానికి ఉదాహరణే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు. నిజం ఎప్పటికి గెలుస్తుంది, ఈరోజు నిజం గెలిచింది, సత్యం గెలిచింది. ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ నుంచి ఇంకా ఎన్నో సంస్థల వరకు అన్ని సంస్థల సహకారం ఉందని చెప్తారు కానీ మరి మీ మాల సోదరుల సహకారం లేదు, వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే మాల సోదరుల సహకారం కూడా మాకు ఉన్నది. అంటే అందులో ఉన్నటువంటి మొదటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేసే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి మొదటి దశ ఉద్యమంలో అందరూ ఏకమై ఉద్యమాలు చేసిరు వర్గీకరణ వ్యతిరేకంగా. కానీ కొంత ప్రాక్టికల్ గా ఆలోచించి వాళ్ళు బయట మాట్లాడడానికి వాళ్ళు సామాజిక న్యాయం అని మాట్లాడతారు. మరి వర్గీకరణ వ్యతిరేకిస్తే సామాజిక న్యాయం లేనట్టే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, కొంత మేధావి వర్గం ఏం చేసింది, వర్గీకరణ కావాల్సిందే అని గద్దర్ గారు కూడా ఆయన ముందుకొచ్చి ఈ సంఘీభావ కమిటీ తోటి వర్గీకరణ మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని చూసినారు. ఎందుకంటే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాట పట్టి మనకు తెలుసు. ఆయన కనుక ఈ పోరాటం కనుక సక్సెస్ అయిపోతే భవిష్యత్తులో ఇంకా మరిన్ని హక్కులు రావడానికి అవకాశం ఉందని చెప్పి మాల సామాజిక వర్గం కూడా తెలుసుకున్నది. ఇప్పటికి కూడా అంటే ఈ రోజు వరకు కూడా కొంత తక్కువ % మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తూ తీవ్రంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. అందరం మేము సోదరులాగానే కలుసుకోవడానికి అవకాశం ఉంది. అదే సందర్భంలో
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో 2003 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రమోషన్ల రిజర్వేషన్ ద్వారా మాదిగలు ఒకలే లబ్ధి పొందట్లేదు, ఎస్టీలు పొందుతున్నారు. మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా ఇలా ప్రమోషన్లు పొందుతున్నారు. ఈ రోజే గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిండు. అందులో ప్రమోషన్ వచ్చిన ప్రతి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులందరి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఖచ్చితంగా కృష్ణమాది గారి ఆ పేరే ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రమోషన్ ద్వారానే చాలా మంది ఇలా గెజిటెడ్ అయ్యారు, చాలా మంది హోదాలు పెరిగినాయి. కాబట్టి ఆయన ఎక్కడ కూడా కులం అనే పేరు మీద ఉన్నాడు, కానీ ఉద్యమం మాత్రం చాలా సామాజిక దృక్పథంతో కూడినటువంటి ఉద్యమాన్ని చేసిండు. కాబట్టి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఖచ్చితంగా ఈ సమాజం అంతా అంగీకరించింది. ఈ సమాజం మా అందరి తరపున నిలబడ్డది. ఆ సమాజానికి కూడా మేము చాలా మా వంతున కూడా మేము ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, గుండె జబ్బుల పిల్లల ఉద్యమంతో ఆరోగ్యశ్రీ కావచ్చు, పెన్షన్ పెంపుదల కావచ్చు, వికలాంగుల పోరాటం కావచ్చు, ఆకలి కేకల పోరాట యాత్ర, బియ్యం పెంపడానికి కావచ్చు, అంటే సమాజం మాకు ఎంత అయితే ఇచ్చిందో అదే కృతజ్ఞతతోటి మేము సమాజానికి కూడా ఎంఆర్పిఎస్ ఇచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త ఇలా విజయంగా మేము భావిస్తున్నాం. ప్రతి గడపలో ఈ విజయాన్ని సంబరాలుగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ధన్యవాదాలు.